బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా సైన్స్ టీచర్ అనమాట టిల్ హై స్కూల్. సో అందుకే ఆ క్యారెక్టర్ మీరు ఆయన కూడా ఈజ్ నో వన్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు వాచ్ ద కంటెంట్. సార్ అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన చాలా మంది సీజన్ 1 నుంచి వాళ్ళ వరకు బయటకు వచ్చి పెద్ద హిట్లు కొట్టాలని చాలా తాపత్రయపడ్డారు, కానీ ఎవరి వల్ల అంత అంత కాలేదంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకోవటం అనాలా లేకపోతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఆ రీచ్ని తీసుకెళ్ళలేకపోయారు. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ఇట్ వెరీ వెల్. సో ఈ సక్సెస్ని దేనికి అట్రిబ్యూట్ చేస్తారు మీరు? అంటే ఈజ్ ఇట్ లక్ అనాలా లేకపోతే మీ యొక్క డిజిటల్ టీమ్ని మీరు బాగా మెయింటైన్ చేశారు, వాట్ మీ ఫ్యాన్స్ని మీరు బాగా మెయింటైన్ చేశారు అనాలా, ఎట్లా తీసుకోవాలి? అన్నిటికీ ఒకటే సమాధానం, కంటెంట్ బాగుంటే మనం ఏం చేయవసరం లేదు, న్యాయంగా అయితే బాగున్నప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే దీని రీచ్ పెరుగుతుంది. ఇంకోటి, బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి హీరోగా చేసిన ఏ ఆర్టిస్టు వెళ్ళలేదు నాకు తెలిసి, అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్టు వెళ్ళలేదు. బట్ నేను అది అసలు ఆలోచించలేదండి, దానికి దీనికి అసలు సంబంధం లేదు. బిగ్ బాస్లో అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని ప్రేమించినప్పుడు డెఫినెట్గా నీ ఒక సిరీస్ కానీ సినిమా కానీ వచ్చిందంటే ఎంతో కొంత దాని ఇంప్రెషన్ ఉంటుందండి, అనుమానం ఏం లేదు. కానీ మై ఆన్సర్ ఈజ్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కంటెంట్ వల్లనే ఇది సాధ్యం. ఇంకోటి కూడా నేను మనకి తెలుగులో ఓన్ ప్లాట్ఫామ్స్ అంటే మనది ఈటీవీ విన్ ఓన్ ప్లాట్ఫామ్, ఐ మీన్ తెలుగు, అలాగే ఆహా, వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి, మీరు టీవీలో చూసినా కూడా జబర్దస్త్ ఒక చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్. సో నేను జెమినీలో వర్క్ చేసే టైంలో మేడం ఒక సిరీస్ వచ్చేది ఈటీవీ మన జెమినీలో. మేడం ఏంటది మీరు తెలియజేసింది, నేను మర్చిపోయాను, అది కొద్దిగా మీరు చేస్తారు, ఆలుమగలు, రమణి వర్సెస్ రమణి, ఎంత పెద్ద హిట్ అండి. నేను అంటాను మన ఓన్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి సిరీస్, ఇలాంటి కంటెంట్ కనుక రమణి వర్సెస్ రమణీలు అనేది ప్రతిరోజు మన ఇంట్లో మన వైఫ్, మన హస్బెండ్, పిల్లలు, ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచి అప్రోచ్ ఇంకా లేదండి, ఛాన్స్ రాదు. నిజంగా చెప్తాను, ఈ ఎంతసేపు కొరియన్ ఎక్స్పీరియన్సు, హాలీవుడ్ ఎక్స్పీరియన్స్, ఇది కేవలం మీకు దొరికేది కొంచెంసేపు మీ బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటి కాకుండా హాయిగా బయట నుంచి టెన్షన్స్. మన రెగ్యులర్ లైఫ్లో మనం బతకడానికి రకరకాల టెన్షన్స్, చాలా ప్రెషర్స్, మన సరౌండింగ్, మనం చేసే జాబ్ అన్నిటికీ ఉంటుంది. ఒకే ఒక్క ఇదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఒక స్ట్రెస్ బస్టర్, పిల్లలు, దాని తర్వాత టీవీ పెడతాం. వాడికి కావాల్సింది ఏంటప్పుడు మర్డర్ చేసే సీన్లు కాదు, లేదంటే థ్రిల్లర్స్ కాదు, వాడికి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్. నా దృష్టిలో నేనైతే నాకున్న అనుభవంతో చెప్తున్నాను. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వేలో ఆలోచిస్తే అవి థ్రిల్లర్స్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమైన పని కాదేమో, కానీ మన లైఫ్ని క్రియేట్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దాని రీచ్ కూడా చాలా తొందరగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ ఈ థ్రిల్లర్స్ ఇవి చూడరు పాపం. నాకు తెలిసైతే ఈ ప్లాట్ఫామ్స్లో, చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మొబైల్లోనే స్టూడెంట్స్, పిల్లలు వీళ్ళు మాత్రమే చూస్తారని నేను ఎక్కువ అనుకుంటా. ఒక 10% ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూస్తారు. అది మిస్ అయిపోతున్నాయేమో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందుకే ఎందుకు ఫస్ట్లో ఒక భూమి లాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ కంటెంట్ని కొనటం ఆపేశారు? ఎందుకు, రీజన్ ఏంటి? బికాస్ మొనాట్నీ వచ్చింది. మొనాట్నీని బ్రేక్ చేయగలిగింది #90s. అందుకే అందరికి కూడా ఈటీవీ విన్ అనే యాప్ ఎవరు బాగుంది అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 2 కిలోమీటర్లనే వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనకు కావాల్సిన సెల్ ఫోన్ అక్కడ ఉంది. సో ఇది కూడా అంతే, కంటెంట్ బాగుంది అని అంటే మీ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా ఏవి చూడరండి, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఆ వేలో ఇప్పుడు ప్రైమ్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ, నా దృష్టిలో ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్ను మించిన సక్సెస్ రాదండి. ఎన్ని తరాలైనా సరే మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఒక 20 ఏళ్ల తర్వాత 2000 అని పెట్టి #2000 అని పెట్టినా, #220 అని పెట్టినా మళ్ళీ ఆడుతుంది సార్. అంటే ఆన్ ఏ డిఫరెంట్ నోట్, మీరు బిగ్ బాస్ హౌస్లో పాజిటివిటీ ఎంత వచ్చిందో, మిమ్మల్ని చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు నెగిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. నాకు తెలుసు 30% 40% నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందంటే ఫస్ట్ నుంచి యూ ప్లేడ్ వన్ సైడెడ్ గేమ్, ఒకరినే కొంతమంది సపోర్ట్ చేశారు, మిమ్మల్ని జోడింగ్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ వాట్ ఎవర్ నెగిటివ్ థింగ్ ఏదైతే వచ్చిందో, యూ డిడ్ంట్ హర్డ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు నెగిటివ్ అనేది లేదండి, నెగిటివ్ అనేది అసలు లేనే లేదు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద నాకు తెలిసి 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు?
శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రమే అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్. సమస్య లేదు. Wonderful, శివన్న sir. అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకుని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను. నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం. కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. Thank you. మౌలి